అందరికీ నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం ముందుగల హెడ్లైన్ జగనన్నకు జేజేలు కొడుతున్నారు పేదలు అన్నకు వీలే అవుతున్నారు స్టార్ క్యాంపెయినర్లు తమిళనాడులో పులకేశి ప్రచారం తమిళనాడులో బీజేపీ వరం రుణమాఫీ మీద మాట మారుస్తున్న కాంగ్రెస్ ఇట్లయితే కారా రైతులు సీరియస్ షూ ఎత్తుకుపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ మరి ఇంత చీప్ ఆలోచన ఏంది రోయ్ యూపీ పోలీసులకు కొత్త డ్రెస్సు ప్రతిపక్షాలు అవుతున్నాయి మస్తు సీరియస్ కొన్ని సీన్లు మనం సినిమాలలోనే చూస్తుంటాం రియల్ లైఫ్లో వాటిని ఊహించుకోవడం కూడా చాలా కష్టం కానీ అదే జగనన్న విషయంలో ఊహించుకోవడం కాదు కళ్ళ ముందే కనబడుతుంటుంది ఎందుకంటే అవి సీన్లు కాదు గుండెకు హత్తుకుపోయే సన్నివేశాలు కాబట్టి సీఎం వద్దకు ఎవరు వచ్చినా దగ్గరికి తీసుకునే అంత గొప్ప మనసు మన జగనన్నది కాబట్టి నిజంగా ఈ పేద ప్రజలందరికీ వెలుగునిచ్చే సూర్యుడు జగనన్న చల్లదనాన్నిచ్చే చంద్రుడు జగనన్న అందుకే వీళ్ళ మొహంలో ఈ సంతోషం అంతగనం ఏం చేసిండు మరి వీళ్ళకు జగనన్న అంటే ఇగో ఈ అవ్వనే చెప్తుంది వినరాదండి జగన్న మేలు చేసినాడు ఇండ్లు కట్టించినాడు బీబీ ఇచ్చినాడు పెన్షన్ ఇచ్చినాడు ఇంకో కాటికే తెచ్చిచ్చినాడు ఇట్లా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డ లెక్కన తోడుంటున్నాడు కాబట్టే అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అవ్వతాతలు జగనన్నను కలవరిస్తున్నారు మళ్ళీ నువ్వే అధికారంలోకి రావడానికి మేమంతా సిద్ధం అనుకుంటూ జగనన్న బస్సు యాత్రకు బయలుదేరుతున్నారు పేదలకే కాదు ఆపదలున్నోళ్ళని ఆదుకుంటున్నాడు జగనన్న సమస్య తన ముందుకొస్తే చాలు మీకు నేనున్నా అనే ధైర్యాన్ని ఇస్తున్నాడు అందుకే కోమాలో ఉన్న ఒక పేషెంట్ను పానం మంచిగా లేని ఒక చెల్లెమ్మని తీసుకొని జగనన్న దగ్గరకు వస్తే వాళ్ళను దగ్గరికి పిలిపించుకొని వాళ్ళ సమస్య విని నేనున్నా అని భరోసా ఇచ్చిండు ఇట్లా జగనన్న ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉంటున్నాడు కాబట్టి అందరూ అందులోన మరీ ముఖ్యంగా యూత్ అంతా జగనన్నకు జేజేలు కొడుతున్నారు అమ్మఒడి ఫీజు రింబర్స్మెంట్ విద్యా కానుక రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు ఇవన్నీ కట్టించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాకు పాంగని ఆరోగ్యశ్రీ వచ్చింది దాని వల్ల నేను చాలా లాభపడ్డాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు వచ్చింది మా అమ్మకి డబ్బులు వస్తుంది పింఛన్ వస్తుంది మా నాన్నకి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి ఇట్లా జగనన్న యాత్రకు లక్షలాది మంది తరలొచ్చి కౌరవుల్లాంటి పొత్తు గుంపుల మీద యుద్ధానికి స్లీవ్స్ మడతపెట్టి సిద్ధం అంటుంటే ఇంతమంది అభిమానుల మధ్య జగనన్న బస్సు యాత్ర ముందుకు సాగుతున్నది పని పాతర పెట్టి పాపాయమ్మ జాతర పోయిందన్నట్టు ఎర్రబుక్కు మాలోక మంగళగిరి నిడిచిపెట్టి చెన్నైకి పోయిండు అక్కడి నుంచి బెంగళూరు పోతాడట ఆ నుంచి ఇంకేడుకో పోతాడో ఏందో అసలే ఎన్నికల టైం ఆయన ఆడికి ఈడికి ఎందుకట్లా తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో అరుచుకుందాం మరి నమస్తే సార్ తీయగుంది నీకు అన్ని తీయగానే ఉంటాయి గాని ఎన్నికల ప్రచారం ఎట్లా నడుస్తుందో చెప్పు ముందు ఎల్లం సౌఖ్యం ఇరుక్కుం అయ్యో ఏలో సొరకెల ఇరికిందా మీ ఇల్లు ఎక్కడుందో మర్చిపోయి కర్ణాటకలో పురుగులు తినబోతున్నావా ఎట్లా కాదు నేను తమిళ్ మాట్లాడుతున్నా అర్థం కావట్లేదా నువ్వు తెలుగు మాట్లాడితేనే చక్క అర్థం కాదు ఇక అరవం మాట్లాడితే అరుపులే అయ్యా నీ నవ్వు పేద ఆర్టిస్టులు ఎత్తుకపోను అయినా తెలుగే సరిగా రాని నీకు తమిళనాడు కర్ణాటకలో ఏం పనయ్యా ఎన్నికల ప్రచారానికి వచ్చా ఎన్నికల ప్రచారమా పుసుకునా పునుగులు తిన్నా తీయగున్నాయన్నా అని ఓట్లేస్తారు అనుకుంటున్నావా ఏంది అక్కడోళ్ళు లే నాన్ పోటీలో ఇల్లే బీజేపీ క్యాండిడేట్ అన్నామలై కోసం ప్రచారం చేయడానికి పూడ్చినాను ఇంట్లో గెలవనోడు రచ్చేం గెలుస్తాడు అన్నట్టు నువ్వు ఇక్కడ తీసి పారేసిన తహసీల్దారువు ఇక అక్కడికి పోయి అన్నాదురకి ప్రచారం చేస్తున్నావా అన్నాదుర ఇల్లే అన్నామలై మలయో మీగడనో గాని పాపం ఆయనకు ఇంకెవరు దొరకలేదట్నా పోయి నిన్ను పిలుచుకున్నాడు ఇంతకు ఆయన తోటి పోయి ఏం మాట్లాడతావు చెప్పు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడే అని చెప్తా ఓరి మీ దుంపల్లేగా మీరెక్కడ దొరికారా బాబు ఏపీ తెలంగాణ అయిపోయింది తమిళనాడు కూడా
చంద్రబాబే సీఎం అవుతాడా? టంగ్ స్లిప్ ఆయిచ్చు. తమిళనాడులో బీజేపీ వరం. నాలుక మర్తేసుడు స్లిప్ అవుడు కామనే కదా నీకు. గాని ఇంతకు చెన్నై ఎట్లున్నది? ఇది ప్లేస్ లా చంద్రబాబు లాంటి లీడర్ ఇల్లే, అందుకే చెన్నై డెవలప్మెంట్ ఇల్లే. అదే పెద్ద సమస్య వచ్చిందే, ఇప్పుడు ఎట్లా మరి? మోడీ రొంబ పని చేస్తున్నాడు, ఇండియా రొంబ డెవలప్ అవుతుంది. అబ్బా తిట్టిన నోటితోటి పొగుడు మీకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు కావచ్చు పో. మొన్నటి దాకా మోదీనైతే మీ నాయన బండ బూతులు తిట్టిండు, యాదుకున్నదా? ఇండియా ఎకానమీని 5వ స్థానానికి తెచ్చాడు మోడీ, తెలియమా? తెలియం. అదే మోదీని పట్టుకొని భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని చూస్తాడని అన్నాడు మీ నాయన. మస్తుగా తెలియం, నువ్వే మర్చిపోయినట్టున్నావు. నాకు సమయం ఇల్లే, నన్ను బెంగళూరు ಹೋಗಬೇಕು. వామ్మో బెంగళూరు కూడా పోతున్నావా? ఇంకా ఆడికెందుకు? బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తెలియమా? ఆయనకు ప్రచారం చేయాలని ఆమంత్రణ బంటు అక్కడికి వెళ్తున్నా. అసలు ఎక్కడ అవుతలేవు కదా. నమస్కార, ఎల్లారు కుశలమా? అంటే కన్నడ ప్రాక్టీస్ చేస్తున్నా. ఓ మందలగిరి పులకేశు, కన్నడ మాట్లాడితే కర్రలు అందుకొని కొట్టగల అక్కడోళ్ళు చూసుకో. అవు నీ చేతిలో ఎర్ర బుక్ ఏది? అవు పడతలేదు. ఇంట్లో పెట్టొచ్చా? అయ్యో ఆ బుక్ తెచ్చి మీ ఓలకు వాడని కోయంబత్తూరు బెంగళూరు లీడర్ల పేర్లు కూడా రాసుకొని గెలిచిన తర్వాత వాళ్ళని చితగొడదామని వార్నింగ్ ఇచ్చేది ఉండే. అమ్మో వద్దులే, రిస్క్ ఎందుకు? అంతేతి ఏది పడితే అది మాట్లాడితే మన కాడ ఊకున్నట్టు ఊకోరు కదా అంతటా. కర్ణాటక పోయి కొట్టించుకొచ్చుకున్న చిన్నబాబు అంటే బాగుండదులే గాని పోయి బెంగళూరులో కూడా మా అయ్యోతిగా పిట్టకథలు చెప్పిరా పో. ఏమన్నా పో. సరే పాపం అక్క లీడర్లకు సారు వారి గొప్పదనం తెలియనట్టున్నది, అందుకే పిలిచి మరీ పంగనామం పెట్టుకోబోతున్నారు పాపం. పైన పటారం లోపల లొటారం అన్నట్టున్నది టీడీపీ బీజేపీ జనసేన కూటమి పరిస్థితి. టికెట్లు రానోళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు. 3 పార్టీల మీటింగ్లు పెడితే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. కూటమిలో ఉన్న ఒక పార్టీ ప్రచారానికి పోతే అదే కూటమిలో ఉన్న ఇంకో పార్టీ లీడర్లు ఎందుకు వచ్చిర్రని గెదుగుతున్నారు. వాళ్ళ పంచదైతే అంత గమ్మతున్నది. ఆగో చూసిండ్లా, టీడీపీ బీజేపీ జనసేన లీడర్లు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఏడ చూసిన టికెట్లు రానోళ్ళ ఏడుపులు బోకాలు తిట్లు శాపనార్థాలు రచ్చ అవుతున్నది ఏపీలా. అనపర్తిలో బీజేపీ క్యాండిడేట్ శివరామకృష్ణ జనసేన టీడీపీ జెండాలు పట్టుకొని 3 పార్టీల కండువాలేసుకొని ప్రచారానికి పోతే టీడీపీ లీడర్లు అడ్డంబడి మా జెండాలు ఎందుకున్నావు తీసేయ్ అని పట్టుబట్టి తీసేయించిండ్లు. ఇగో ఇక్కడ చూసిండ్లా, చంద్రబాబు తనకు మాడుగుల నియోజకవర్గం టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిండని పల్లె ఏడుస్తున్నాడు టీడీపీ లీడరు గవిరెడ్డి రామానాయుడు. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాస్ అయినా అని మస్తు బాధపడ్డాడు. మొన్న దెందులూరులా టీడీపీ లీడర్ చింతమనేని ప్రభాకర్ జనసేన లీడర్ను అందరి ముందు ఇజ్జత్ తీసిండు. రాజమండ్రిలా పురంధేశ్వరి కండ్ల ముందే వాళ్ళ పార్టీ ఫ్లెక్సీని జింపేసి రచ్చ చేసిండ్లు టీడీపీ జనసేన నాయకులు. వీళ్ళలోల్లి చూసి ఇదేం కూటమిరా నాయనా అనుకుంటున్నారు జనాలు. బీఆర్ఎస్ సర్కారు ఎందుకు రుణమాఫీ చేస్తలేదు? రుణమాఫీ జరగకపోవడంతోని వడ్డీ పెరిగిపాయే, మిత్తి ముప్పాయే, రైతు బంధు పైసలు బ్యాంకోలు ఆపుకునే, అప్పు నెత్తి మీద ఉండే, చేతిలో షిప్ ఉండే, ఏం మిగిలిందయ్యా మనకు? అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తుంది అన్నాడు కదా రేవంత్ రెడ్డి. కానీ అదే ఇప్పుడు చూస్తే మాఫీ మొత్తం మాయమైపోయినట్టే కనిపిస్తుంది. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. విన్నారు కదా, గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు రుణమాఫీ గురించి ఎంత మంచి మాట చెప్పిండో. రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళా లోన్లు తీసుకోర్రి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడుతోనే డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ నేనే చేస్తా అన్నాడు. మరి అన్నట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సీఎం గా రేవంత్ రెడ్డి అయిండు. కాకపోతే రుణమాఫీ ఇంకా కాలేదు. మరి డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులు అవుతుందో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలేసుకోవాలి. మరి ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డిని అడిగితే ఏం సమాధానం చెప్తాడో గానీ వాళ్ళ పార్టీలు మాత్రం రుణమాఫీని మాయం చేసి మళ్ళీ కొత్త డేట్ పెడదామని చూస్తుండ్రు. 2 lakhs rupees 100%. కానీ మేము 100 days అగ్రికల్చర్ సంబంధించిన రుణమాఫీ వచ్చి 1 year లోపల చేస్తామని అన్నాం.
ఇనరా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ ఏమంటుండో, మేము 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని ఎక్కడ చెప్పలేదు, ఏడాది లోపలనే చేస్తామని అన్నామంటున్నాడు. అయ్యా రేవూరు ప్రకాష్ సారు, ఒడ్డు దాటదానిక ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అన్నట్టేనా? అధికారంలోకి వచ్చే ముందేమో రుణమాఫీ చేస్తామని అన్నారు, ఇప్పుడు వచ్చినాకనేమో మేము 100 రోజులలో అనలేదు, ఏడాది లోపల అన్నామంటారా? అంటే జనం గంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏంది? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇంటర్నెట్లో లేవనుకుంటున్నారా ఎట్లా? కానీ రాజమౌళి కదా సినిమా రిలీజ్ డేట్ మార్చినట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ డేట్లు కూడా భలే మారుస్తున్నది పోన్రి. కాకపోతే రాజమౌళి హిట్టు కొట్టినట్టు వీళ్ళు కూడా రుణమాఫీ చేసి హిట్టు కొడతారా, లేదంటే ఫట్టుమని పడిపోయి అసలు మేము రుణమాఫీ చేస్తామని ఎప్పుడన్నామంటారో చూడాలి. హైదరాబాద్ లో అందరి దందా ఒకటైతే నీళ్ళ ట్యాంకర్ల దందా ఇంకొకటి. సమ్మర్ వస్తే చాలులా చిలరేగిపోతారు, ముక్కు వెండి మరి కనికరం లేకుండా పైసలు గుంజుతారు. వైన్స్లు బంద్ ఉన్నప్పుడు బ్లాక్లో ఫుల్ బాటిల్లో డబుల్ 3 పైసలకు అమ్మినట్టే ఇప్పుడు ఈ ట్యాంకర్ నీళ్ళని అమ్ముతున్నారు. చూడరాదుండ్రి ఇలా పట్నంలో ట్యాంకర్ వల్ల దమ్కిలు ఎట్లున్నాయో. బిల్లు ఇచ్చినామా 500 తీసుకొని పోవన్నా, నువ్వేం చేస్తున్నావు? ఎక్కువ డిమాండ్ చేస్తున్నావు పైసలు. ఎంత అడుగుతున్నావు ఇప్పుడు? ఎంత అడుగుతున్నావు నువ్వు? ఇక్కడ డిస్టెంట్ 650 రూపాయలు కాబట్టి 600 రూపాయలు. అది బిల్లులు ఎందుకు అనిపిస్తలేదు అని అడుగుతున్నా. అన్న 650 రూపాయలు ఉంటే 650 అడుగుతున్నాడట. మరి మాట్లాడుకున్నంత ఇయ్యరా అదండి, పోయి నీళ్ళ దగ్గర పంచాదెందుకు? ఆ బిల్లులా నీకు 500 చూపించిన తర్వాత మేము ఎందుకు ఎక్కిస్తాము? ఇక్కడ 500 క్లియర్ కనబడుతుంది కదా. అవ్వరు విడ్డో చూసిన రానుల్లా బిల్లు మీద 500 ఉంటే లేదు 650 ఇస్తేనే కదులుతా, బిల్లు వచ్చేది వేరే ఉంటది, మాకు ఇచ్చేది వేరే ఉంటది అంటున్నాడు. ఇంకా అట్లనే మేము ప్రైవేట్ లో బుక్ చేయలేదు, జిహెచ్ఎంసీ లో బుక్ చేసినాం. ఆ జిహెచ్ఎంసీ బిల్ ఇచ్చారు కదా మీరు. దేవుడా విన్నారా? జిహెచ్ఎంసీలో బుక్ చేసినా జిహెచ్ఎంసీ బిల్ వేసినా అసలు ఏం సంబంధం ఉండదట. వీళ్ళు ప్రైవేట్ ట్యాంకర్ వాళ్ళట. మరి గవర్నమెంట్ బిల్లు కొట్టి ప్రైవేట్ ట్యాంకర్లను తిప్పుకుంటా కష్టకాలంలో జనాలను గోసబుచ్చుకున్నాడు ఏందన్నానో కారు పార్టీకించి కాంగ్రెస్ లో చేరిన మేయర్ మేడం గారే చెప్పాలి గాని, ఇక ఇదే ట్యాంకుల గురించి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాట్లాడుకుంటా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్లు అందిస్తున్నాము, అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. ఇట్లా దందాలు చేసి జనాల పైసలను వీల్స్గా తింటుంటే ఎట్లా అభినందిస్తారో, ఎందుకు అభినందించాలనో అదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కే తెలవాలి గానీ, చూడబోతుంటే మొన్న రేవంత్ సారు ట్యాంకర్లను పొగిడినందుకే వాళ్ళ దందాన్ని ఇంకింత ఎక్కువ చేసినట్టు కొడుతున్నది. మరి ఇక ఇప్పుడే ఇట్లుంటే మే జూన్లో ట్యాంకర్లు ఇంకెంత రెచ్చిపోతాయో గానీ, ఓ రేవంత్ సారు ఒకసారి రివ్యూ పెట్టి ట్యాంకర్ వాళ్ళ దందా బంద్ చేపియుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటది గానీ అని వేడుకుంటున్నారు. నీళ్లకు గోస పడకుండా ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్న చాలా మంది పబ్లిక్. పనివంతులంటే మైబాద్ జిల్లా దంతాలపల్లి గవర్నమెంట్ దవాఖానోళ్ళే పోన్రి. దేవుడా నారాయణ అనుకుంటా దవాఖానకు పోతే ఇంకింత పర్షన్లో పడేసిర్రు. కొండ నాలుకకు మందేసి ఉన్న నాలుక ఊడిపోయే కథ చేసిర్రు. అరే అంతగనం ఏం చేసిర్రు, ఏమైందంటే దవాఖానకు పోయి దడుచుకున్న దాట్ల ఊరలే చెప్తారు ఇనుండ్రి. చెప్పవే అన్న ఏమైందో? మా మిస్సెస్కి కొంచెం ప్రెగ్నెన్సీ తోటి ఉంటే మేము దంతాలపల్లి గ్రామ పంచాయత్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం. పెద్ద మేడానికి ఫోన్ చేసి అన్నాడు, మేడం ఎట్లా మరి గ్లూకోజులు ఎట్లా అంటే 2 గ్లూకోజులు ఇచ్చింది. ఎక్కిరా మేడం అంటే మీరు ఇంటికి వెళ్ళి ఎక్కించుకోండి. తెల్లారి 3వ రోజు ఓపెన్ చేసి చూస్తే బాటిల్లో మొత్తం నలకలు ఉన్నాయి. అయ్యో రాములా, అదట అసలు కథ. 2 గ్లూకోజ్ బాటిల్ ఇస్తే ఒక బాటిల్లో మొత్తం పురుగులు నాశపట్టున్నది, ఇంకొకటి మంచిగానే ఉన్నది. మరి డేట్ దాటిపోయిందే ఇచ్చిండ్రో ఏం గ్లూకోజ్ డబ్బు ఇచ్చిండ్రో కానీ తీరా గ్లూకోజ్ పెట్టించుకుందాం అనేసరికి ఇట్లా బయటపడ్డది. అయినా అన్నలు మీరన్న అక్కడనే చూసుకొని మంచిది తీసుకొని రావాలి కదనే. ఇంకా నయం వీళ్ళు చూసుకోబట్టి ఏం కాలే, అసలుకి అక్క ప్రెగ్నెంట్, పుసుక్కున్న సగం బాటిల్ ఎక్కించినాక చూసుకుంటే ఎంత పరిశాన్ ఉండు ఏంది కథ. ఓ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు దంతాలపల్లి డాక్టర్ల పనితనం చూస్తున్నారా? జరొక్కసారి దవాఖానకు పోయి చెకింగ్ చేసుకొని రండి సారు, అట్లయితే గానీ ఇంకోసారి ఇట్లాంటివి జరిగాయి. కానీ అమ్మో అక్క లేచినాయి, అల్ల మంచిగా ఉండి చూసుకున్నాడు సరిపోయింది పటుండ్రి. బంగారం దొంగలు, పైసల దొంగలు, జేబు దొంగలు, మోటార్ల దొంగలు, కరెంటు బల్బుల దొంగలు, వైన్స్ దుగ్నంల కోటర్ల దొంగలు, ఓ ఇట్లా దొంగలల్లా మస్తు రకాలు ఉంటారు. ఇదివరకు మనం చాలా డిఫరెంట్ దొంగతనాన్ని కూడా చూసినాం కదా. కానీ ఇసోంటి దొంగనైతే చూసుండరుల్లా. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందనంటే దొంగతనం ఎవరు చేస్తుందన్నదే ఇది అసలు వార్త. దొంగ అన్నారు, స్విగ్గీ డెలివరీ బాయ్ మెట్లెక్కేది చూపెట్టిండ్రు, ఆఖరికి కాలింగ్ బెల్ కొట్టి పార్సల్ ఇచ్చేది కూడా చూపెట్టిండ్రు. బుకింగ్ చేసిన వాళ్ళు పార్సల్ కూడా తీసుకున్నారు. ఇంతకు దొంగేడి ఈ అన్న కూడా పోతున్నాడు, ముఖానికి పట్టిన చెమట అంతా టవల్తోని దుడుచుకుంటున్నాడు. అంటే హలో బాస్ అంత అర్థమవుతున్నది కానీ మీరు అనుకున్న పనేందో ఆచరణలు పెట్టుండ్రి.
ఖేల్ ఖతం దూకునం బంద్. కుర్చీని మడతపెట్టినట్టే బూట్లను మడతపెట్టి 2 అంటే 2 సెకండ్లల్లా అనుమానం రాకుండా బయటపడ్డాడు. అసలు విషయం ఏంటంటే ఎవ్వరు చూడలేదని ఫీల్ అయ్యిండు. కానీ పైనుంచి సీసీ కెమెరా కనిపెట్టింది. ఇంటోళ్ళు వెతికి వెతికి ఆఖరికి సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తే అసలు విషయం బయటపడ్డది. స్విగ్గీ వాళ్లకు ఫిర్యాదు చేసిండ్రట. కానీ వాళ్ళేం చేస్తారు, బిర్యానీలు ఆర్డర్ చేస్తాడని పనిలో పెట్టుకున్నారు. కానీ దొంగతనం చేయమని వాళ్ళైతే చెప్పరు కదా. ఇక దీని మీద కొందరు పాపం అన్నకు బూట్లు లేనట్టున్నది అందుకనే ఎతకపోయిండు అని అంటుంటే, ఇంకా కొందరేమో అయినా బూట్లను దొంగతనం చేసుడు ఏంది అని మెసేజ్లు పెడుతున్నారు. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ, గురుగ్రావ్లో జరిగింది. ఇంట్లోనో ఇంటి పక్కోళ్ళతోనో పక్క గల్లీ వాళ్ళతోనో గెట్టు పక్కోళ్ళతోనో లేకుంటే పక్క ఊరోళ్ళతోనో పంచాయతీలు కీసులాట్లయితే ఎవరమన్నా ఏం చేస్తాం, నలుగురిని పిలిచి పెద్ద మనుషులను పెడతాం. ఇక వాళ్ళతో కూడా పంచాయతీ దిగకుంటే అటు నలుగురు ఇటు నలుగురు పెద్ద మనుషులు కోరుకొని వాళ్ళు ఏ చెప్తే అది వింటారు. ఇక ఆఖరికి ఈడ కూడా దిగకుంటే స్టేషన్కి పోతారు కదా. కానీ పోలీసులు పట్టించుకోకుంటే ఏం చేస్తారు, ఇగో ఈ పని చేస్తారు. ఆగో పోలీస్ ఆయన ఏమన్నా దేవుడా, హారతి తీసి దండేస్తున్నారు. ఆయన వద్దంటే వద్దని వాదిస్తున్నా, ఏహే నువ్వు దండేసుకోవాలి హారతి తీసుకోవాలని సారు అని బలవంతం చేస్తున్నారు. ఆయన అంతగానం మంచి పని చేసిండా ఈ తీరుగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే విషయం అది కాదు. ఏం పని చేయనందుకే ఇట్లా రివర్స్ చేసిండ్రు అన్నట్టు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ పోలీస్ సారు పైసలు ఉన్నోళ్ళను ఒక తీరుగా పైసలు లేనోళ్లను ఇంకో తీరుగా చూస్తున్నాడట. ఇదే సందర్భంలో వీళ్ళేదో పని మీద పోయి సారు జర మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నోళ్లను పిలిపించి అడగాలి అంటే చెవిన పెట్టుడు కాదు కదా. అసలు స్టేషన్లో అడుగు పెట్టనీయకుండా కానిస్టేబుళ్లతోని గేటు కానుంచి అటే తిప్పి పంపుతుండేసరికి ఓపిక నశించిన ఈ ఇంటోళ్ళు ఈ పని చేసిండ్రు అన్నట్టు. కానీ భలే గమ్మతిగా చేసిండ్రు కదా. మరి అదేం పంచాతో ఈ పోలీస్ సారు ఎందుకు ఇట్లా చేసిండో తెలియదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. మరి పోలీసారు ఇప్పటికన్నా ఫిర్యాదు తీసుకుంటాడో లేకుంటే వీళ్ళు పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తారో తెలియదు. కానీ విచిత్రంగా ఉన్నది ఫోన్రీ. మన దగ్గర పోలీసులు కాకి డ్రెస్ వేసుకుంటారు. అట్లనే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కలర్తోని యూనిఫామ్ ఉంటుంది. సరే ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ప్యాంటు చొక్కా మాత్రం కంపల్సరీ. కానీ అదే గిడో కాడ పోలీస్ యూనిఫామ్ చూస్తే మస్తు ఆశ్చర్యపోతారు. ఇంగో వీళ్ళే పోలీసులు, ఇదే వీళ్ళ యూనిఫామ్. అరే నిజం నమ్ముతలేరా ఏంది? ఏహే కుర్తా వేసుకున్నారు, దోతి కట్టుకున్నారు, మెడల రుద్రాక్ష మాలేసుకొని గుడికి పోయే భక్తులు లెక్కున్నారు. వీళ్ళు పోలీసులు ఏంది అని అనుకుంటున్నారా? ఇట్లయితే మీరు నమ్మరు. గానీ ఇంగో వీళ్ళ పెద్ద భాష చెప్తారు, వినుండ్రి. थाने पर उनकी जो ट्रेनिंग होती है वो अलग टाइप की होती है उसमें, लेकिन यहाँ पर जो भीड़ है वो श्रद्धालुओं की भीड़ है. यहाँ पर उनकी ड्यूटी डिफरेंट है. जनता यहाँ पर जो श्रद्धालु हैं उनको सुगम दर्शन हो जाए, उनको आसानी से दर्शन हो जाए, इस चीज़ के लिए उनकी ड्यूटी लगाई गई है, एज ए गाइड के रूप में लगाई गई है. ఇన్నరా ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథ గుడి కాడ డ్యూటీ చేసే పోలీసులకు కొత్త డ్రెస్ కోడ్ పెట్టిందట యూపీ సర్కార్. ఈ కాన్ నుంచి వీళ్ళు కాగి డ్రెస్సులో కాకుండా ఇట్లా సాంప్రదాయమైన కుర్తీ దోతిలనే కానొస్తారట. అయితే దీని మీద సమాజ్వాదీ పార్టీ పెబ్బ అఖిలేష్ సార్ మాత్రం అభ్యంతరం చెప్పిండు. ఇట్లా పోలీసులు అర్చకుల డ్రెస్ వేసుకోవాలని ఏం రూల్ చెప్తున్నది? వెంటనే ఈ రూల్ పెట్టిన వాళ్ళను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిండు. కాకపోతే దీని మీద పోలీసులు పెద్దలు ఇంకో తీరు చెప్తున్నారు. పోలీసులు డ్యూటీ చేసే తీరు ఒక్కోసారి భక్తులకు ఇబ్బందిగా ఉంటది. అందుకే అర్చకులు లెక్కుంటే భక్తులు అర్థం చేసుకొని వాళ్లకు సహకరిస్తారు అని అంటున్నారు. మరి ఈ కొత్త డ్రెస్ కోడ్ పంచాది ఏడిపోతుందో గానీ ఈ యూనిఫామ్లనైతే పోలీసులను ఇప్పటికిప్పుడు గుర్తుపట్టుడు జరంతనైతే కష్టమే కదా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.